మహిమ ప్రభావాలు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజలారా, సహోదరులారా, దేవుని వాక్యములో నుండి ధ్యానములకు సహాయకరంగా మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. మార్క్స్ వార్త 12:28 నుంచి. శాస్త్రులో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చాడని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయో అడుగ తెగింపలేదు. ప్రియులారా, గమనించండి. మరి ఇక్కడ ఒక శాస్త్రికి యేసు ప్రభుకు సంభాషణ జరిగింది. శాస్త్రి బోధకుడాన్ని సంబోధించి ప్రభు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞల గురించి ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు. దేవుని ఎలా ప్రేమించాలట? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్నువలే పొరుగు వాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ప్రియులారా, గడిచిన కొన్ని వారాలుగా బైబిల్ స్టడీలో మరి దేవుని రాజ్యం అన్న మాట మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి దేవుని రాజ్యం అంటే మరి దేవుని పరిపాలనని, దేవుని అధికారమని, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అన్నా కూడా ఒకటే భావమని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగా లేవని అతనితో చెప్పాడు. అలాగైతే దేవుని రాజ్యమును ఉద్దేశించి ప్రభు మరి ఏమని చెప్పాడని మనం ఆలోచన చేస్తే, ఇక్కడేమో దేవుని రాజ్యానికి నువ్వు దూరంగా
లేవన్నాడు. మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే మార్కు 1:15లో కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. అలాగైతే ప్రియులారా గమనించండి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు మన ప్రియ ప్రభు. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఆ శాస్త్రితో నీవు దేవుని రాజ్యానికి దూరముగా లేవు అని చెప్పాడు. అంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు నొక్కి వక్కానిస్తున్నాడు. ఇక్కడ 1:15లో మార్కు 1:10 చదివినప్పుడు కూడా సువార్త అని 2 సార్లు మాట వచ్చింది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను అని. అలాగే అయితే ప్రియులారా, దేవుని రాజ్యము లేదా దేవుని రాజ్య సువార్త ఏమిటంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని రాజ్యమును ప్రకటించుట అంటే సువార్తను ప్రకటించుట అని చెప్పవచ్చు. లేదా ఏ సువార్త అంటే శక్తి కలిగినటువంటి సువార్త వాక్యాన్ని లేదా వాగ్దానపు సువార్త వాక్యాన్ని ప్రకటించుట అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్య సువార్త, ఆ దేవుని రాజ్యములోనికి చేరాలి అనుకుంటే సువార్తను నమ్మాలి. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అధ్యక్షత లేదా దేవుని సంఘము, దేవుని జనులు అనే మాటలు మనకు అర్థమవుతాయి. అందులో చేరాలి అంటే సువార్తను నమ్మాలి. ఆ సువార్తను దేవుని రాజ్య సువార్తగా యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించి మారు మనసు పొంది సువార్తను నమ్మని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు అన్న మాట చూస్తున్నాను. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఎవరైతే ఈ సువార్తను నమ్మి లోబడతారో లేదా సువార్తను విశ్వసిస్తారో లేదా సువార్తలో ఉన్న యేసు ప్రభువును విశ్వాసం ఉంచుతారో వారు దేవుని రాజ్యములోనికి వస్తున్నారు. దేవుని రాజ్యంలోనికి రావడానికి చెప్పాలంటే అది ప్రారంభం అని కూడా చెప్పవచ్చు. దేవుని రాజ్యము ఒక వ్యక్తిలో కానీ ఒక సంఘములో కానీ ఒక కుటుంబములో కానీ దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సువార్తను విన్నప్పుడు, సువార్తను నమ్మినప్పుడే లేదా సువార్త వారికి ప్రకటింపబడినప్పుడే. సువార్త ప్రకటింపబడినప్పుడు ఇక్కడ మార్కు 1:15లో మనం చూసుకుంటే దేవుని రాజ్యము ఉద్దేశించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ చదువుతున్న మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. అలాగైతే దేవుని రాజ్యమును ఉద్దేశించి ప్రభు ఏమని ప్రకటిస్తున్నాడు అంటే సువార్తలో విశ్వాసం ఉంచండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది కాబట్టి సువార్తలో విశ్వాసం ఉంచండి లేదా సువార్తను విని విశ్వాసం ఉంచండి. ఆ సువార్తలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. సువార్తను విశ్వాసం ఉంచండి, సువార్తలో ఉన్న ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. 2, మూడవది ఇక్కడ మారు మనసు అన్న మాట కూడా వచనంలో ఉంది కదండి. మారు మనసు పొంది సువార్తను నమ్ముడే అని. అలాగైతే సువార్తలో విశ్వాసం ఉంచాలి,
ప్రభుని యేసుక్రీస్తు సువార్తలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మూడవదిగా దేవుని ఎదుట పశ్చాత్తాపము నొందాలి. సువార్త విన్నవాడు, ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు వారు దేవుని ఎదుట పశ్చాత్తాపము నొందాలి. 3. నాలుగవది ఏంటంటే పశ్చాత్తాపము నొందిన తరువాత పాపక్షమాపణ వేడుకొని మరి పాపక్షమాపణ పొందుకోవాలి, లేదా పాపమును కడిగి వేసుకోవాలి. అది 4వది. 5వది దేవుని కృపావరము యొక్క ప్రయోజనము పొందాలి. రోమస్ పత్రిక 6:23లో మాట ఉంది, ఏలైనగా పాపములను వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని రాయబడింది అక్కడ. అలాగైతే సువార్తలో విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి యేసు ప్రభులో కూడా విశ్వాసం ఉంచాలి. మూడవదిగా పశ్చాత్తాప నొందాలి దేవుని ఎదుట. 4వదిగా పాపక్షమాపణ వేడుకొని పాపక్షమాపణ పొందుకోవాలి. 4వది. 5వది అప్పుడు దేవుని కృపావరము మరి యొక్క ప్రయోజనము తాను పొందుకోవాలి. దేవుని కృపావరం యొక్క ప్రయోజనం ఏంటంటే మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము అని ఉంది. కాబట్టి ఈ కృపావరము యొక్క ప్రయోజనము ప్రతి వ్యక్తి కూడా పొందుకోవలసిన వాడుగా ఉన్నాడు. అప్పుడే దేవుని రాజ్యము ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుంది. అంతవరకు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో వాడు చేరుకున్న వ్యక్తి కానే కాదు. అందుకే యోహాను 3:3లో అంటాడు, వాడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. 5వ వచనంలో ఒకడు కొత్తగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అంటున్నాడు. అంటే ఆ 2 వచనాలు చూస్తే కొత్త జీవితాన్ని ప్రారంభము చేయాలి. అప్పుడే వాడు దేవుని రాజ్యంలోనికి రావడానికి అర్హుడు. అందరూ అర్హులు కాదు దేవుని రాజ్యంలోనికి రావడానికి. పరలోక రాజ్యంలోనికి, లేదా ఆ సంఘములోనికి, ఆ సమాజంలోనికి, ప్రభు అధికారం కిందికి రావడానికి అర్హత ఏమిటంటే కొత్త జన్మను చూశాం. ఆ జన్మనే ఇక్కడ వివరించుకుంటున్నా. ఆ జన్మ ఎలా వస్తుందంటే సువార్తను విశ్వాసం ఉంచాలి. సువార్తలో ఉన్నటువంటి మర్మముగా ఉన్న యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాలి. 3వది దేవుని ఎదుట వాడు పశ్చాత్తాపపడాలి, లేదా మారు మనసు నొందాలి. 4వదిగా పాపక్షమాపణ వేడుకొని పాపక్షమాపణ పొందుకొని కొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలి. 5వది దేవుని ఈ పైన 4 చేసినప్పుడు దేవుని కృపావరము మన ప్రభున యేసుక్రీస్తునందు అతనికి నిత్య జీవ కలుగు చేస్తుంది. ఆ కృపావరము యొక్క ప్రయోజనము నిత్య జీవము ప్రతి మానవుడు కూడా పొంది తీరుకోవాలి, పొందవలసి ఉంది. కాబట్టి ఈ యొక్క మరి ప్రక్రియ ఎవరిలో అయితే ప్రభు చెప్పినట్టుగా జరుగుతుందో వాడు దేవుని రాజ్యము వాని జీవితంలో, వాని హృదయంలో ప్రారంభమవుతున్నట్టుగా మనం గ్రహించవచ్చు. అంతవరకు వాడు సాతాను చెరలో, సాతాను బందీగా, మరి సాతాను రాజ్యంలో, సాతాను అధికారం కింద, సాతాను మరి కింద వాడు ఉన్నట్టే. ఎప్పుడైతే దేవుని రాజ్య సువార్త వినబడుతుందో, ఇక్కడ దేవుని సువార్త వింటున్నాం. కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. మరి దేవుని రాజ్యము సమీపించే దేవుని సువార్త అని ఇక్కడ చూస్తున్నాం. అలాగైతే ఆ దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకంటే మానవులందరూ సాతాను రాజ్యంలో ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి రావాలి. సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు అధికారం కిందకి రావాలి. లేదా చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా
ప్రభు యొక్క వెలుగులోనికి రావాలి. అలా రాచేసేది సువార్తే. అందుకే ఆ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు. ప్రకటింప మొదలు పెట్టాను, లేదా ప్రకటింప ఆరంభించాను, లేదా ఆ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడని మాటలు చూస్తున్నా. కాబట్టి సువార్తను విశ్వసించాలి, ప్రభుని యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలి. దేవుని ఎదుట సువార్తను ప్రభును నమ్మిన తర్వాత దేవుని ఎదుట పశ్చాత్తాపడి తర్వాత పాపక్షమాపణ వేడుకొని పొందుకోవాలి. చివరిగా అలా చేసిన ప్రతి వారికి దేవుని కృపావరం ఇస్తాడు. అదే నిత్య జీవం. దాన్ని పొందుకున్నప్పుడు మరి దేవుని రాజ్యం మనలో ప్రారంభమైనట్టే, దేవుని అధికారం కిందికి మనము వచ్చినట్టే. అలాగే ప్రియులారా గమనించండి, మరి ఇది గొప్ప మర్మము. ఈ సువార్త మర్మం అని కూడా బైబిల్లో మాటలు రాయబడ్డాయి. ఆ సువార్తను ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నారు. అలాగైతే గమనించండి, ఆ దేవుని రాజ్యము అప్పుడు వారిలో ప్రారంభమవుతుంది. ఈ దేవుని రాజ్యము అంటే గుర్తులు ఏమైనా ఉన్నాయా దేవుని రాజ్యానికి అంటే? దేవుని అధికారం, దేవుని పరిపాలన. దానికి ఏమైనా గుర్తులు ఉన్నాయంటే మత్తయి 12:28లో ప్రభువే చెప్తున్నాడు ఆ గుర్తులు. మత్తయి 12:28లో దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టుతున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇది ఒక గుర్తు అన్నమాట. దేవుని రాజ్యం ఎక్కడొచ్చి ఉన్నది అనుకుంటే, దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టుతున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. లూకా సువార్త 17:21లో మరొక గుర్తు చెప్తున్నాడు ఆయన. లూకా సువార్త 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చాడని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మరి దేవుని రాజ్యం మీ యుద్ధనే ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. మరొక మాట ఈ లూకా సువార్త 11:20లో అయితే నేను దేవుని వ్రేలితో దయ్యమును వెళ్ళగొట్టుతున్నాడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇవి చేశాడు ప్రభు అందరి మధ్యలో. అలాగైతే వారికి దేవుని రాజ్యము ప్రారంభమైంది, దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉన్నది అని చెప్పడానికి ఒక వివరణ ఇచ్చాడు ఆయన. గుర్తులు తెలియచేశాడు. ఆ గుర్తులు మరి మనం ఇప్పుడు చదువుతున్నాం. అలాగైతే ప్రియమైన వాళ్ళగా గమనించండి, దేవుని రాజ్యము మరి సాక్ష్యాలు కూడా ఈ మార్కు సువార్త 1లో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యము అన్నప్పుడు మరి అది మీ మధ్యలోనే ఉన్నది, మీ యొద్దకు వచ్చి ఉన్నది అన్న మాటలు చెబుతున్నాడు. దేవుని రాజ్యము ఏంటంటే, దేవుని రాజ్యంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని రాజ్యంలో ఇంకా దేవుడు అధికారి కనుక, దేవుడు రాజు కనుక ఆయన అధికారంలోనికి వచ్చిన వారందరూ కూడా, లేదా ఆయన రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. ఆయన రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. ఆయన రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అన్నాడు. ఎలా అంటే ఆయన మరి సాతాను రాజ్యాన్ని కూలదోస్తూ సాతాను యొక్క చర్యలను అన్నింటినీ కూడా మరి నిర్వీర్యం చేస్తూ సాతానును పారద్రోలుతూ ఆయన మరి కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఏం అద్భుతాలు అంటే వాక్యంలో మనము చూసుకునేదని మనకు తెలుసు. ఆయన రోగమును బాగు చేస్తున్నాడు, ఒకటి దయ్యాలను వెలగొడుతున్నాడు, ఆయన మరి పుట్టు గుడ్డి వారికి, పుట్టు కుంటి వారికి, మరి ఆయన కుష్ఠరోగులకు
ఆయన స్వస్థత కలుగు చేస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. మరి పక్షవాతం కలిగిన వాడిని కూడా లేపుతున్నాడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తెను విడిపింప తగదా అని ఆ అబ్రహాము కుమార్తెను 18 సంవత్సరాలుగా నడుము వంగిపోతే ఆమె ముట్టి ఆమెను లేవనెత్తాడు, స్ట్రైట్ చేశాడు. అలాగైతే సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని చదువుతున్నాడు. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను సాతాను బంధకములలో నుండి విడిపింప తగదా అన్నాడు. ఏ బంధకాల్లో ఉన్నారు? సాతాను బంధకాలలో ఉన్నారు చాలామంది. వ్యాధి ఉన్నవారు, దయ్యం పట్టిన వారు, వంగిపోయిన వారు, రోగపీడితులు అందరూ కూడా సాతాను యొక్క మరి వలయంలో, మరి ఉరుల్లో, ఉచ్చుల్లో బందీలుగా ఉన్నారు. వాళ్ళందరినీ వాటి నుండి విడిపించి అస్వస్థత పరుస్తున్నాడు. సాతాను దయ్యాలను దూరంగా పారద్రోలుతున్నాడు. సేనైన దయ్యాన్ని కూడా దూరంగా ఆయన పారద్రోలినట్టుగా సేన దయ్యం నుంచి వాటిని విడిపించినట్టుగా చూస్తున్నాడు. గొప్ప గొప్ప అద్భుతాలు. అలాగైతే అవి గుర్తులు. దేవుని రాజ్యము వచ్చింది, ప్రారంభమైంది, దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడింది. అడుగు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు యూదులు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మీ ఎదుకు వచ్చి ఉన్నది అని చెప్తూ దాని ప్రత్యక్షతలు చెప్తున్నాడు ఆయన. ఈ కార్యాలు మీరు చూస్తున్నారు కదా, అవి దేవుని రాజ్య ప్రత్యక్షతలు. దేవుని రాజ్యం వచ్చిందన్నదానికి సాక్ష్యాలు అవి. మరి సాతాను రాజ్యము కూలిపోతూ ఉందని చెప్పడానికి సాక్ష్యాలు ఇవి అని చెప్తున్నాడు. బలమైన సాక్ష్యాలు. సేన దయ్యము పట్టిన వాడు 2000 పందులలోకి ఆ దయ్యాలు పోయినాయి. 2000 ఉన్నాయో దయ్యాలు ఇంకా ఎక్కువ ఉన్నాయో అన్నీ ఒక మాటతో పోయాయంటే దేవుని రాజ్యం ఎంత ప్రత్యక్షంగా జనులు చూశారు, దేవుని అధికారం ఎంత ప్రత్యక్షంగా అందరూ చూచారు. దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడింది. ఎట్లా? అద్భుతాలు జరుగుట ద్వారా దేవుని రాజ్యం ప్రత్యక్షపడిందంటే సాతాను పారిపోతున్నాడు. సాతాను, దయ్యాలు, పిశాచాలు, దుష్ట శక్తులన్నీ కూడా గొప్ప కేకలేసి పరిగెత్తిపోతున్నాయి. ప్రభు ఒక మాట చెప్తానే, అనగా దేవుని రాజ్యం అంటే సాతాను యొక్క ఓటమి. దేవుని రాజ్యం అంటే సాతాను రాజ్యము కూల్చబడుట. దేవుని రాజ్యం అంటే దేవుని మరి అధికారం మరి చలామణి అవడం. అవి అద్భుతాలు. దేవుని రాజ్యము అలా ప్రత్యక్షపరచబడింది. దేవుని రాజ్యానికి గుర్తులు కూడా వాటిని దేవుడు చూపించాడు. అలాగైతే ప్రేమైన వారలారా, దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఎప్పుడు ఒక వ్యక్తి సువార్తను నమ్ముతూనే ఆ వ్యక్తి సువార్తను అంగీకరించినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు, తాను పశ్చాత్తాపడినప్పుడు, తాను పాపమును ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు, తాను యేసుప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా, కృప ద్వారా నిత్య జీవం ఎప్పుడైతే పొందుతున్నాడో ఆ క్షణము నుంచి దేవుని రాజ్యం అతనిలో ప్రారంభమైంది. పరలోక రాజ్యానికి అర్హుడయ్యాడు. అలాగైతే ఆ రాజ్యము వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభం ఎప్పుడో అయ్యింది కదండి. యేసు ప్రభు మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించినప్పుడే, సువార్తను నమ్మి ఎవరైతే రక్షింపడ్డారో అప్పుడే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ప్రారంభమైంది, ఏర్పడింది రాజ్యం భూలోకములో. అది ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆ రాజ్యము వర్ధిల్లుతూ ఉంది, లేదా వృద్ధి చెందుతూ ఉంది. ఆ రాజ్యం అది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది. అది ఎట్లా వృద్ధి చెందుతుంది అంటే, ఆ రాజ్యము ఏమండి, ఒకటి మనము మాట చెప్పుకుంటే, ఆ రాజ్యము యోహాను సువార్త 18:36 ప్రకారం ఆ రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, ఆ రాజ్యము బాహ్య సంబంధమైనది కాదు, ఆ రాజ్యము మరి ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యం ఎవరికి కనబడదు, బయటికి మర్మంగా ఉంటుంది. ఆ రాజ్యం లోపలే ఉంటుంది. ఆ రాజ్యం ఎవరికి తెలియదు.
మరి ఆ యోహాను సువార్త 18:36 అలానే అన్నాడు కదా ఆయన. యోహాను సువార్త 18:36 యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడదు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడం నేను పుట్టిందని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునాయడు. అలాగైతే సత్యం అనగా సువార్త కూడా అర్థం ఉంది. అందులో సువార్తను ఎవరైతే నమ్ముతారో, సత్యమును ఎవరైతే నమ్ముతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారిలో దేవుని రాజ్యం ఉంటుంది. నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, లేదా నా రాజ్యము సాంఘికమైనది కాదు, నా రాజ్యం మరి రాజ్యాంగ సంబంధమైనది కాదు, నా రాజ్యము వెలపట రాజు పరిపాలించేట్ల రాజ్యం కాదు, నా రాజ్యాన్ని బాహాటంగా ఎవరు చూడలేరు. నా రాజ్యము నేను సత్యమునకు అది మరి ప్రకటించడానికి నేను వచ్చాను. సత్యం అంటే దేవుని వాక్యమే, సత్య సంబంధించిన ప్రతివాడు నా మాట వినునాను. ఒకడు దేవుని సత్యం అనగా దేవుని వాక్యం లేదా సువార్త వాక్యం, దాన్ని విన్నవాడు మరి సత్య సంబంధి లేదా దేవుని సంబంధి, దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు. అది బయటకు ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు నేను నమ్మాను లోపల, ఇప్పుడు కూర్చున్న కొంతమంది నమ్మారు. మరి మనము నమ్మి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం చేత కడుగబడి దేవుని కృపావరాన్ని నిత్య జీవం పొందుకున్నా మనం దేవుని రాజ్య సంబంధాలు, దేవుని రాజ్యంలోనికి కాలు పెట్టాం. మరి దేవుని రాజ్యము మనలో ఏర్పాటు అయ్యింది, అది ప్రారంభమైంది నమ్ముకున్నప్పుడు. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది బయట కనపడుతుందా? ఎవరిలో ఉన్నారు? మన పేరు సరస్వతి అని ఉంటుంది, ఇందులో మరి రకరకాలు ఉన్నాయి పేర్లు. దేవుని రాజ్య సంబంధాలు అంటారా వెళ్ళి? వీళ్ళు యోగకరణ మార్పు అంతా ఇది అంటే ఏజ్కేయాలంటే ఓ దేవుని పిల్లలేమో అనుకోవచ్చు. పైన బాహాటంగా చూచి దేవుని రాజ్యంలో మీరు ఉన్నారని ఎవరు చెప్పలేరు. లోపల జరిగే కార్యాన్ని బట్టి సత్యమును అంగీకరించి, సువార్త వాక్యాన్ని అంగీకరించి, దానికి స్పందించి, దానికి లోబడి ఆ వాక్యానుసారంగా కార్యము క్రియ మనలో జరిగినప్పుడు మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ దేవుని రాజ్యము మరి ఇప్పుడు బయట మనం చూస్తున్నాం రాజ్యాలు, ఆ రాజ్యాల్లాగా ఉండదని ప్రభువే చెప్తున్నాడు. మరి ఆ రాజ్యం ఎట్లుంటుంది చూద్దాం. ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే మత్తయి సువార్త 13:19 చూడండి. మత్తయి సువార్త 13:19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, చూడండి రాజ్యం అన్న మాట వచ్చిన అక్కడ. ఎవడైనను రాజ్యమును గూర్చిన లేదా దేవుని రాజ్యం పరలోక రాజ్యం, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు అంటే సువార్త వినియు అని అర్థం. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. అదే దేవుని వాక్యం లేదా సువార్త వాక్యం. ఆ సువార్తను విని కూడా గ్రహించకుండా ఉన్నట్లయితే సాతాను వచ్చి ఏం చేస్తాడంట? ఆ దేవుని రాజ్య సువార్తను వాక్యాన్ని ఎత్తుకొని పోతాడట. త్రో ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతోనే అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తం శ్రమయను హింసను కలుగు కానీ అభ్యంతరపడును. ముండపొరలు విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణుచివేయను కనుక వాడు నిష్ఫలుడవును. అనగా దేవుని రాజ్యము వీరిలో వృద్ధి పొందడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. 23వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు, మంచి నేల అంటే మెత్తటి హృదయం, మంచి హృదయం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. ఏం ఫలిస్తుంది? వాళ్ళలో విత్తబడిన వాక్యము, సువార్త వాక్యము, దేవుని రాజ్య
వాక్యము వారిలో విత్తబడినప్పుడు వాడు గ్రహించినప్పుడు అది మంచి నేలలో పడినప్పుడు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తుంది అన్నాడు. అంటే విత్తనం ఒకటే ఇచ్చేది, విత్తినప్పుడు ఆ విత్తనము 100ంతలుగా ఫలిస్తుందంటే ఇప్పుడు ఇస్సాకు కరువు కాలంలో, మహాకరువు కాలంలో విత్తనం వేసి 100ంతలుగా పంట పండించాడు. అంటే ఆ విత్తనం ఎంతగా వదిలిందని, ఆ విత్తనం ఎంత అభివృద్ధి చెందిందని, ఆ విత్తనం ఎన్ని రెట్లు 100 రెట్లు ఫలించింది కదండి. అట్లా ఒకరిలో విత్తబడిన సువార్త వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తుందన్నాడు. అలా ఫలించినప్పుడు వాడు దేవుని రాజ్యంలో వృద్ధి పొందుతూ ఉన్నవాడు అని అర్థం. మరొక మాట చూడండి, మార్కు సువార్త 4, మార్కు సువార్త 4 నాకు తెలిసిన వచనాలే. 30 నుంచి చదువుతాను. మార్కు సువార్త 4:30. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చూసారా, ఆవగింజ అందరూ చూస్తుంటారు, మన అరచేతులు వేసుకుంటే కనబడదు ఆవగింజ. ఆ ఆవగింజ విత్తబడిన తరువాత ఏమవుతుందంటే ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే, దాన్ని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే లేదా చెట్లన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. ఏం కొమ్మలు వేయును? గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవని. అలాగే ఆవగింజ ఎంత మరి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకునేంత గొప్ప కొమ్మలు వేసి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి విస్తరించిన చెట్టుగా అది అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఉపమానముగా చెప్పాడు. దేనికి? దేవుని రాజ్యం ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది అన్నాడు. అలాగే ఆవగింజ లాంటి సువార్త వాక్యము, చిన్న వాక్యము, సువార్త వాక్యము, ప్రభు వాక్యం, యేసు ప్రభువు గురించినటువంటి సువార్త వాక్యం మన హృదయంలో ఒక వ్యక్తి విత్తినప్పుడు, ఒక ప్రవక్త కానీ, ఒక దైవజనుడు కానీ, ఎవరైనా సంఘ పెద్ద కానీ మనలో విత్తినప్పుడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ విత్తినప్పుడు అది ఇంతకుముందు మాటలు చూసాం, అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా అభివృద్ధి చెందుతుందని. ఇప్పుడు ఆవగింజను పోల్చి చెప్తున్నాడు. ఆవగింజ మరి అది ఫలించి మొక్కై అది ఎదిగి అది మరి అనేకమైనటువంటి చెట్ల కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేసి ఆకాశ పురుషులు దాని నీడను నివసింపగలవనండి. అలాగే దేవుని రాజ్యము ఈ ఆవగింజ అనేది ఎంత పెద్ద మ్రాణవుతుందో, ఎంత పెద్ద విస్తీర్ణముగా అయ్యి ఆకాశ పక్షులకి గూళ్ళు పెట్టుకుంటాయో, చిన్న ఆవగింజ ఎక్కడ, ఇంత పెద్ద మహావృక్షం ఎక్కడ. అట్లా దేవుని రాజ్యము పెంపొందింది, అభివృద్ధి చెందుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది అంటున్నాడు. ఏడుంది దేవుని రాజ్యం అని అందరూ అడుగుతారు. ఎప్పుడు వస్తుంది దేవుని రాజ్యం అని అడుగుతున్నారు వాళ్ళు. ఎక్కడుంది దేవుని రాజ్యం అని అడుగుతున్నారు. దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, అది లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది అని చెప్తున్నాడు ఆయన. అలాగైతే ఆత్మ సంబంధంగా లోపలే పని జరుగుతుంది. లోపల పని జరిగితే ఆవగింజనే అనుకుంటే మహావృక్షమైంది ఆవగింజ. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకున్నాయి ఆ చెట్టులో అంటే ఎంత పెద్దదైంది ఆ చెట్టు, ఆవగింజ చెట్టు. ఎట్లా ఎంత ఫలించి, ఎన్ని రెట్లు ఫలించింది? 100ంతలు చెప్పాలా? ఇంకా 200 రెట్లు ఫలించిందని చెప్పాలా? అలాగే దేవుని రాజ్యం అట్లా ప్రభావితంగా ప్రబలుతూ వృద్ధి చెందుతూ ఉంది అని దాని భావం.
ఇప్పుడు చిన్న ప్రశ్న, మనలో సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు సువార్త విన్నా? అలాగైతే సువార్త విన్నప్పుడే మన హృదయంలో, మన జీవితంలో ఏం ప్రారంభమైంది? మన పాఠమైంది దేవుని రాజ్యం. దేవుడు సువార్త విన్నప్పుడే, దాన్ని స్పందించినప్పుడే ఏమైంది? దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఎన్ని ఏళ్ళ కిందట నమ్ముకున్నావు? 10 ఏళ్ళైందా, 20 ఏళ్ళైందా నమ్ముకొని? మరి ఎంత వృద్ధి చెందావు? దేవుని రాజ్యం నీలో ఎంత వృద్ధి చెందింది? ఆవగింజ మహావృక్షమైనంతగా మన హృదయములో నాటబడినటువంటి ఆవగింజ లాంటి సువార్త వాక్యము ఈ మహావృక్షం అంత వృద్ధి చెందిందా దేవుని రాజ్యం మనలో? అంతగా విస్తరించిందా మన భక్తి? అంతగా విస్తరించిందా మన ఆత్మ బలము, ఆత్మ ఫలము, ఆత్మవృద్ధి? ఎంతమంది రక్షించగలిగాం? ఆ రాజ్యంలోనికి ఎంతమందిని ఆహ్వానించగలిగాం? ఆ మహావృక్షము క్రిందికి ఎంతమందిని మనం తీసుకురాగలిగాం? ఆ ఆవగింజ మహావృక్షాన్ని ఎదిగినట్టున్నాడు, దాన్ని దేవుని రాజ్యానికి పోలుస్తున్నాడు. అలాగైతే ఆ మహావృక్షము లో ఒక కొమ్మలాగానే ఉన్నామా? ఒక రెమ్మలాగానే ఉన్నామా? కాండంలాగానే ఉన్నామా? లేదా ఆ మహావృక్షం అంత విస్తరించిందా? మనలో వాక్యం వృద్ధి చెందిందా? 30 అంతలు 60 100 ఫలించావా? ఎన్ని ఆత్మలు రక్షించాం మనం? ఎప్పుడు సరస్వతి, పెద్ద సరస్వతి, ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నావు? ఎలిజబెత్, ఎన్నేళ్ళు అయింది? నువ్వు ఎంతమంది ఆత్మలు రక్షించి మందిరానికి తెచ్చావు? ఉరికే పాఠానికి అర్థం కాదని చెప్తున్నాను. ఏమి లేదు. అంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనలో ఉన్న దేవుని రాజ్యము వృద్ధి చెందడం లేదు. మహావృక్షంగా వృద్ధి చెందడం లేదు మనం. అలా మనము వృద్ధి చెందాలి. తర్వాత దేవుని రాజ్యం అనేది వృద్ధి చెందుతుంది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, మరి గొప్పగా వృద్ధి చెందుతుంది. కానీ అది మరుగుగా వృద్ధి చెందుతుంది. అది మరుగుగా వృద్ధి చెందుతుంది అన్నదానికి మత్తయి సువార్త 13 చూడండి. మత్తయి సువార్త 13:19 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 13:19 నుంచి. ఎవడెనడు రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినదా అని ఎత్తుకొని పోవును. అంటే దేవుని రాజ్యంలో గురించిన వాక్యము, సువార్త వాక్యము అది సరిగా మంచి నెలలో విత్తబడాలి అనేది ఇక్కడ ముందుగానే చదివాను. తర్వాత చూడండి 24 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 13:24 నుంచి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. వినండి జాగ్రత్తగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము, ఏమంటే ఏ రాజ్యము? దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యము ఇంతకుముందు ఆవులతో పోల్చాడు, ఇంతకుముందు మరి ఒక చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు ఇక్కడ పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. చూడండి, మనుష్యులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. ఒక చిన్న ఉపమానం చదువుదాం. 33 చూడండి. మత్తయి సువార్త 13:33. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. పరలోక రాజ్యము
ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ముద్ద ఉందనుకోండి పిండి. ఒక స్త్రీ తీసుకొని పులిసిన పిండి దాంట్లో కొంచెం చెక్కుతుంది లోపలికి, ముద్దలేక ఏమవుతుంది? ముద్దంతా పులిసిపోతుంది. ముద్దంతా పులిసిపోయినట్టు నీ తెలుసా? చూస్తే కనబడుతుందా? ముద్దంతా పులిసిపోతుంది, వాస్తవమే. కనబడిందా అని అడుగుతాను ఆయన. అంతా పులిసిపోయి చూస్తారా? ముద్దను చూసా పులిసిపోయిన పిండి అని చెప్పగలమా? ఇప్పుడు దాంట్లో అది తీసుకొని పెట్టుకొని తెలుసు. అట్లనే దేవుని రాజ్యం మరుగుగా, ఇక్కడ పరలోక రాజ్యం అన్నాడు కదా. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినట్లు చెట్టగును అని మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి కనబడదు. ఇప్పుడు ఇంకోటి జొన్న గింజ ఉంది, మన మందిరంలో వేసాడు. నాకు ఆ జొన్న కంకి కూడా తెచ్చి తినిపించాడు శామ్యుల్. జొన్న గింజ ఎంత ఉంటుంది? అది వేస్తాడు లోపల రైతు, పండుకొని నిద్రపోతాడు. నేను నా దిక్కే చూడు, 2 రోజులు నా దిక్కే చూడు వేస్తాడు. అది మట్టి గడ్డలు పగలగొట్టుకొని చిన్న మొక్కగా అంకురముగా బయటకు వస్తాయి. తర్వాత దానికి మొక్క అవుతుంది. మొక్క అయిన తర్వాత కంకి వస్తుంది. దానికి కంకి అయిన తర్వాత దాంట్లో గింజలు పడుతుంది. అది గింజలు మళ్ళీ కొంత బలమైన గింజలు అవుతాయి. తర్వాత ఆ పంట వేసిన ఆ జొన్న విత్తనం విత్తినటువంటి లేకపోతే ఆ నేల యజమాని చేతికి ఆ కంకి చేరేటట్టుగా పొడవలేసి దాన్ని కోయబడుతుంది. ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. నేను చర్చిలో ఉంటే చూశాను ఆ జొన్న మొక్క ఎట్లా పెరిగిందో. నాకు అర్థం కాలే, ఏంది పెద్ద ప్రోటన్ ఉన్నట్టుంది అనుకున్నా. ఏంది శామ్యుల్ ఇదంటే, అన్న జొన్న అన్న అన్నాడు. ఈ జొన్న ఇంతెత్తు పెరిగింది, పచ్చగా పెరిగింది, చూడడానికి ఎంత బాగుంది, ఎంత ముందర చర్చిలో ముందర అంతా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు మనసులో. కానీ జొన్నలాడేస్తాం మందిరంలో చుట్టూ ముందర పచ్చగా ఇంతెత్తు పెరిగింది. అది పెద్ద పెద్ద ఆకులు, ప్రోటన్ ఆకుల్లాగా పెరిగింది. కానీ రైతు విత్తింది జొన్న గింజ మాత్రమే. ఆ జొన్న గింజ నేల పగిలేటప్పుడు చూశాడా? జొన్న గింజ తెల్లగా ఉంటుంది, లేకపోతే పసుపుగా ఉంటుంది. పగిలినప్పుడు చూశాడా? దాంట్లో నుంచి ఏ మొక్క వస్తుంది? పచ్చని ఇగురు వస్తుంది పైకి. ఆ ఇగురు మళ్ళీ ఆకు అవుతుంది, మొక్క అవుతుంది, ఇంత ఎత్తు పెరుగుతుంది. దానికి కంకి వస్తుంది, దానికి గింజలు పడతాయి. ఆ గింజలు బలమైన గింజలు అవుతాయి. ఇది ఏమైనా ఆ విత్తిన రైతు జొన్న గింజ విత్తిందే తెలుసు, కానీ మిగతా ఈ కార్యం అంతా ఎట్లా జరుగుతుంది చూశాడా? చూడలేదు. అట్లనే దేవుని రాజ్యం అనేది చిన్న ఆవగింజగా కానీ, చిన్న లేకపోతే ఇంత పెద్ద ముద్దలో వచ్చిన చిన్న అంత పిలిపిండి వలె కానీ, లేకపోతే ఇంత ఎత్తు పెరిగే కంకులు, జొన్న కంకులు వచ్చిన దానికి నాందేంటి? చిన్న జొన్న గింజ. అది ఎంత పెద్దగా అయింది? ఇవన్నీ రైతు చేయగలిగాడా? చూడగలిగాడా? ఇంత పెద్దగా ఎట్లయిందో కారణం చెప్పగలడా? నేను అడుగుతాను. శామ్యుల్ వేసాడు దాన్ని, ఎట్లా పెరిగిందా ఇంత పెద్దగా? ఎట్లా నువ్వు తెల్లది కదా గింజ అవుతుంది, తిరిగినావు కదా, ఇది ఎట్లా పైకి వచ్చింది, ఎట్లా పచ్చగా అయింది, ఎట్లా మొక్క అయింది, ఇన్ని ఆకులు ఒక్క జొన్న ఇరిగింది, ఇన్ని ఆకులు ఎట్లా వచ్చినాయి, ఇన్ని కంకులు దానికి ఎట్లా వచ్చినాయి, ఇట్లా గింజలు ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఏమని చెప్పగలడు ఆయన? ఎట్లా వచ్చిందో చెప్పలేడు. అట్లా రావడానికి కారణం అడిగితే కూడా చెప్పలేడు. అంటే అంత మర్మంగా జరిగిపోయిందని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను. కాబట్టి దేవుని రాజ్యము కూడా అట్లా వ్యాప్తి చెందుతుంది, అట్లా వృద్ధి చెందుతుంది, అట్లా అభివృద్ధి చెందుతుంది. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా
అవుతుంది, కానీ అది ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. అది మర్మం. ఇప్పుడు గాలి వీస్తుంది, ఏ వైపు నుంచి గాలి వస్తుందో తెలియదు. ఈ గాలి ఇంత పెద్దగా చెట్లు పడగొట్టే అంత గాలి వీచి ఎక్కడికి పోతుందో, చివరికి ఎక్కడ దాక్కుంటుందో తెలియదు. ఎట్లా వచ్చిందో తెలియదు, ఆ గాలి ఎట్లా తయారైందో తెలియదు, అట్లా రావడానికి కారణం ఏంటో తెలీదు. మర్మం అంతే, గొప్ప మర్మం అది. దాన్ని ఎవరు అడిగితే చెప్పలేరు. దేవుడు ఒక్కడే చెప్పాలి, కానీ ఏ శాస్త్రజ్ఞుడు కూడా చెప్పలేడు. వాళ్ళకు తోచింది ఏదో చెప్తారు ఊహించి, వాస్తవాలు చెప్పలేరు. కాబట్టి మర్మం. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సువార్త ఒక మర్మము, అది వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఒక మాట ఉంది, వాక్యము వెల్లడి అడుగుట కూడానే వెలుగు కలుగుననుంది. అవునా? ఆ వాక్యము మరి ఇంకో మాట, సముద్రములు జలములతో నిండుకున్నట్లు లోకము దేవుని గురించిన సువార్తతో నిండుకుంటుంది అని. ఎట్లా అంతగా వ్యాపిస్తుంది? అంత వ్యాప్తి చెందినట్టు ఎవరికి తెలుసు? మోడీకి తెలుసు, జగన్కు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ సువార్త వ్యాపిస్తూనే ఉంటుంది. ఎట్లా? చిన్న ఆవగింజ ఎట్లయితే మహావృక్షమై ఏమండి ఎంతో స్థలాన్ని ఆక్రమించి ఆకాశ పక్షులకి దాని గూళ్ళు పెట్టి అంత ఎదిగిందో చిన్న ఆవగింజ, మనుషులలో విత్తబడినటువంటి సువార్త వాక్యము అంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. మన కుట్టి అంటే ఎప్పుడు నువ్వు డాడీ నువ్వు దిగులు పడుతుంటావు కదా, చింతపడుతుంటావు కదా, నువ్వు చెప్పిన సువార్త వాక్యము అమెరికాలో నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది అని చెప్పింది. ఎవరు యెషయా కొడుకు నన్ను గురించి చెప్పాడంట, అమెరికాలో ప్రసంగం చేశాడంట, అమెరికాలో చర్చిలో, ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు. ఇంత డెప్త్తో నువ్వు ఎట్లా మాట్లాడావు, ఇంత లోతు సంగతులు నీకు ఎట్లా తెలుసు ప్రకటన గ్రంథం అంటే? రవి చెప్పాడంట, మన ఇంటికి వచ్చిపోయాడు అబ్బాయి యెషయా కొడుకు. నేను సండే క్లాస్లో ఉన్నప్పటి నుండి పోతున్నాను చర్చికి. సండే క్లాస్లో మా అంకుల్ చెప్పేవాడు 7 దీపస్తంభములు, 7 మరి ఇట్లా చెప్పేవాడు. ఇవన్నీ కూడా మరి 7 సంఘాల గురించి చెప్పేవాడు, స్పంద సంఘాన్ని గురించి చెప్పేవాడు. ఇవన్నీ తర్వాత ఈ శ్లోకం ఎట్లా వచ్చింది నీకు అన్నాడంట. శ్లోకం చెప్పాడంట, ఏంటి? సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి. ఈ శ్లోకం ఎట్లా తెలుసు నీకు? ఈ శ్లోకాన్ని కూడా మళ్ళీ వివరించాడంటే అంత మాకు నేర్పించాడంట. చూడు డాడీ, నీకు సాక్ష్యము, నువ్వు ఎవరు నేర్చుకోలేదు, ఎవరు నా మాటలు వినలేదు, నేర్చుకోలేదు అన్నావే. చూడు, మీ దగ్గర కూర్చొని నేర్చుకుని చిన్న పిల్లోడే అమెరికాలో మరి నిన్ను గురించి నీ పేరు చెప్పాడు సంఘంలో. అంటే ఒక చిన్న ఉదాహరణ. అంటే అట్లా వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి. ఇప్పుడు యేసు ప్రేమ ఉంది ఆంటీ, ఆమె స్టాఫ్ నర్స్గా ఉండి తెల్ల డ్రెస్ వేసుకొని ఒక బ్రాహ్మణ స్త్రీకి సువార్త అందించింది, పేషెంట్కి. ఆమె వెళ్ళిపోయినా కూడా ఆడేడు ప్రసంగాలు చెప్తాంటే విని అన్నీ రాసి పంపించేదంట. అందరూ వేరే లెటర్లు రాసుకుంటారు, ఇలాంటి లెటర్లు. ఈమెం రాసేది విన్న వాక్యం రాసి పంపించేదంట ఆమె. ఇప్పుడు వీళ్ళరా వాళ్ళ కొడుకులు అందరూ నమ్ముకున్నారు, వాళ్ళ భర్త నమ్ముకున్నాడు, వాళ్ళు చనిపోయినారు అనుకుని ఇప్పుడు కొడుకులు కోడలు అందరూ నమ్ముకొని ఉన్నారు, అందరూ చర్చలు పోతున్నారు ఏదో వాళ్ళు. ఈయన చెప్పింది ఎవరికి? ఒక బ్రాహ్మణ స్త్రీకి చెప్పింది, పేషెంట్కి. ఎంత దూరం పోయింది? హైదరాబాద్ పోయింది. హైదరాబాద్లో కొడుకులంతా మేము చూద్దాం రాని పోతే వాళ్ళ ఇంట్లో మాకు తినలేనన్ని రకాలు పెట్టి బిర్యానీలు, మాంసం, చికెన్, బిర్యానీ అన్నీ పెట్టి మళ్ళీ ఆమెకు మంచి చీర పెట్టి ఒక రాత్రి ఆవిడ ఉన్నది. మంచి చీర రాత్రి కూడా ఉండలా, వచ్చేసి వచ్చేసాం. మరి ఎప్పుడు కొన్నారో ఏమో, ఎప్పుడు తెప్పించారో ఇవన్నీ తెలుగు చీర ఇచ్చారు. అంటే బాపట్లలో ఒక పేషెంట్కు, బ్రాహ్మణుకు చెప్పిన మాట ఎంత ఇది విస్తరించింది. ఆమె చెప్పినప్పుడు ఆంటీ కూడా ఊహించుండదు ఇది ఇంత ప్రాకుతుంది నేను చెప్పిన సువార్త ఈమెలో అని. కాబట్టి ఆమె గింజ ఇంత పెద్దదవుతుంది మాకు తెలుసా? జొన్న గింజ ఇంత పెద్ద మంచి క్రోటన్ చెట్టులాగా ఇంత పెద్ద ఎదుగుతుంది, ఇన్ని కంకులు కాస్తుంది ఒక చిన్న మాకు తెలుసా? కాబట్టి అదంతా మర్మమే.
కాబట్టి మనకు తెలియదు, కానీ నాకు తెలియదు అయితే అమెరికాలో నా పేరు వినపడిందని, నేను చెప్పిన సువార్త ఫలించిందని, నేను చెప్పిన ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ నేర్చుకునే ఒక అబ్బాయి అక్కడ చెప్పాడు అన్న సంగతి నాకు తెలియదు, మర్మంగా తెలియదంటే. అట్లా దేవుని వాక్యము బహుశీఘ్రంగా వెళ్తుందని వాక్యం కూడా ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, అది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది దేవుని రాజ్యం. అది మరి మర్మంగా వృద్ధి చెందుతుంది. తరువాత అది క్రమముగా వృద్ధి చెందుతుంది కూడా, క్రమముగా. మార్క్స్ వార్త 4:32 చూడండి. మార్క్స్ వార్త 4:31-32. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద విత్తములు అన్నిటికంటే చిన్నవే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. ఏమండి, అది విత్తబడిన అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశము దాని నీడను నివసింపగలదు. అంటే 4 స్టేజ్లు ఇక్కడ చూస్తున్నా. అది క్రమముగా వృద్ధి చెందేది దేవుని రాజ్యం. ఏమండి, పైన అన్నాడు 30 మరియు ఆయన ఇట్లా దేవుని రాజ్యం ఎట్లు పోల్చేదాను, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించేదాను. అది ఆవగింజను పోలి ఉన్నదని. ఆవగింజ స్టెప్ బై స్టెప్ 4 అంచెలుగా అది ఎంత ఎదిగిందో దేవుని రాజ్యము కూడా అట్లా విస్తరిస్తుంది, అట్లా క్రమముగా వృద్ధి చెందుతుంది. అది మర్మముగా వృద్ధి చెందుతుంది, అది నిశ్చయముగా వృద్ధి చెందుతుంది దేవుని రాజ్యము. అంటే అది బలమైంది. దేవుని రాజ్యము మాటలతో కాదు, కానీ ఇది శక్తితోనే కూడుకొని ఉన్నదని మరొక మాట ఉంది. దాని శక్తి ఉంది దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యం అంటే దేవుడు పరిపాలకుడు అనమాట. దేవుడు పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? శక్తితో పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తుండగా సాతాను రాజ్యము నిర్వీర్యం అయిపోతుంది, సాతాను రాజ్యము పడిపోతుంది, కూలద్రోయబడుతుంది. దేవుని రాజ్యానికి శక్తి ఉంది. అలాగైతే ఆ దేవుని రాజ్యానికి ఒకవేళ నీకు నాకు ఆ శక్తి తెలియదు, దాని మర్మము నీకు నాకు తెలియదు, అది ఎట్లా వృద్ధి చెందుతుందో నీకు తెలియదు. దాన్ని చెప్పాను, జొన్న గింజ ఎట్లా వస్తుందో పైకి, గాలి ఎక్కడి నుంచి ఎట్లా వీచి ఎట్లా పోతుందో నేను చెప్పాను. తర్వాత చెప్తాను. ఇంకా మరి గమనించండి, దేవుని రాజ్యం అట్లా వృద్ధి చెందే రాజ్యముగా ఉంది. మరి దేవుని రాజ్యము నిజంగా అందులో ఆశీర్వాదం ఉంది. దేవుని రాజ్యము ఆశీర్వాదకరమైంది. ఏమండి, అది ఎట్లా అంటే చూడండి, మత్తయి సువార్త లేదా లూకా సువార్త 14:15 చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. 14:15. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఏమండి, ఒక వ్యక్తి ఏమన్నాడు? భోజన పంక్తిలో కూర్చున్నవాడు, ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వాడిలో ఒకడు ఈ మాట విని ఏమన్నాడు? దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఏమంటే దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు అంటే మనము దేవుని రాజ్యం అంటే సంఘంలో చెప్పుకున్నాం, ఏమంటే సమాజం అని చెప్పుకున్నాం. ఒకవేళ దేవుని రాజ్యం నిజంగా పరలోక రాజ్యమే అయితే కూడా అక్కడ కూడా భోజనం ఏముండదు. ఈ సంఘంలో కూడా, మందిరంలో సంఘంలో కూడా భోజనం ఏముండదు. భోజనం అంటే విందు, భోజనం అంటే విందు, భోజనం అంటే సహవాసం. సహవాసము విందులో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అంటే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. ఏమిటి ఆశీర్వాదము? ఏమి ఆ దీవెన? ఏమిటి ఆ దీవెన? ఏమిటి ఆ ధన్యత? అంటే విందు లేదా భోజనం లేదా
దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అంటే దేవుని రాజ్యంలో ఇట్లా కూర్చొని మనం తింటే ఈ సహవాసం ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అలాగైతే ప్రియులారా, అట్లా దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు అంటే దాంట్లో ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకుంటే, దేవుని రాజ్యంలో వచ్చి ఆ పంక్తిలో కూర్చోవాలంటే ఆ రాజ్యంలో మనం కూడా ఒకరుగా ఉండి ఆ సహవాసంలో లేకపోతే ఆ విందులో ఆ సంతోషంలో మనం కూడా పాలు పొందాలంటే ఏ సహవాసం నుంచి రావాలి? ఆ సహవాసంలోకి ముందు సాతాను సహవాసంలో నుంచి విడుదల పొందాలి. సాతాను రాజ్యంలో నుంచి విడుదల పొందాలి. సాతాను రాజ్యంలో నుండి ఒకడు విడుదల పొందితే తప్ప దేవుని రాజ్యంలోనికి, ఆ సహవాసంలోనికి, ఆ భోజన పంక్తిలోనికి, ఆ యొక్క విందులోనికి, ఆ సంతోషంలోనికి వచ్చి పాలు పుచ్చుకోలేడు. కాబట్టి దేవుని రాజ్యంలో ఎవరైనా వచ్చి నిజంగా ఆ ధన్యతను, ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని ఆ దేవుని రాజ్యంలో ఎవరైనా అనుభవించి నిజంగా దేవుని చేత ధన్యులము, దీవించబడిన వారిని అనిపించుకోవాలంటే మనము ఒక రాజ్యం విడిచిపెట్టాలి. ఏ రాజ్యం అది? సాతాను రాజ్యం, శోధనలతో కూడుకున్న రాజ్యం, పాపంతో కూడుకున్న రాజ్యం, అపవిత్రతతో కూడుకున్న రాజ్యం, ఏమండి అనేకమైన దుష్ట శక్తులతో బంధించబడినటువంటి రాజ్యం. దాని నుంచి బయటకు రావాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనము ఉండగలం. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యము ధన్యకరమైందే. ఎందుకంటే నిజంగా ధన్యత, దేవుని ఆశీర్వాదం ఎవరు పొందుతారంటే దేవుని కృపకు పాత్రమైన వారే పొందుతారు. ఈ కృప అందరికీ దొరకదు. ప్రభు అంటారు, నేను ఎవరిని దయ చూపుతానో వాడినే దయ చూపుతాను, ఎవరిని కరుణిస్తానో వాడినే కరుణిస్తాను అంటాడు. ప్రయాసపడి వాని వల్ల, పొందగొని వాని వల్ల వానికి ఏం కలగదు, కానీ కరుణించు దేవుని బట్టి వానికి సమస్తము కలుగును. పుస్తకాలు చదువుతున్నారు. కాబట్టి కాకపోతే కీర్తన 32:10 ఉంది, నమ్మిన వారిని కృప ఆవరించున్నాను. నమ్మిన వారిని కృప ఆవరించును. ఎవరైతే నమ్ముతారో వారిని కృప ఆవరిస్తుంది. అందరూ నమ్ముతున్నారా? మరి నాకు తెలిసినట్టు 100కి 2 కూడా నమ్మడంలా. మనం ప్రకటిస్తూ ఉంటే సువార్త 100కి 2 కూడా నమ్మడం లేదు, 9 నమ్మడం లేదు. మరి వారికి కృప ఎక్కడికి వస్తుంది? వాళ్ళకి నిజంగా అట్లయితే వారి కృప లేదు, వారికి ధన్యత లేదు, వారికి ఆశీర్వాదం లేదు. నిజంగా ఆ ఇద్దరు విన్నారు, ప్రభు నమ్ముకున్నారంటే వారు ఎంత కృప పొందిన వాళ్ళు, ఎంత ధన్యత పొందిన వాళ్ళు, ఎంత దీవించబడిన వాళ్ళు, ఎంత ఆశీర్వదింపబడిన వాళ్ళు. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కృపారాజ్యం అని కూడా చెప్పొచ్చు. కృపారాజ్యం అంటే అందరూ కృపచేతనే వచ్చింది ఆ రాజ్యంలోకి. నేను కానీ, మీరు కానీ, ఏ భక్తుడు కానీ, బిల్లిగ్రాయన్ కానీ, బాక్సింగ్ గారు కానీ, ఇంకోరు కానీ, ఎంత గొప్ప హేమాన్ని వీళ్ళందరూ కూడా కృపచేతనే వచ్చాము ఆ రాజ్యంలోని. దేవుని కృప మనలో విస్తరింప చేయకపోతే, ఆ కృప మనల్ని కమ్ముకోకపోతే, ఆ కృప దేవుడు మన మీదకి రాజేయకపోతే మనము ఈ దేవుని రాజ్యంలోనికి వచ్చేవారము కానే కాదు. ఇంకో రాజ్యం ఉంది, మహిమగల రాజ్యం. ఇప్పుడున్నది కృపారాజ్యంలో ఉన్న దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, కృపారాజ్యం. మహిమ రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం. ఆ మహిమ రాజ్యం, ఈ కృపారాజ్యంలో ఉన్న వాళ్ళే మహిమ రాజ్యానికి పోతారు. ఈ కృపారాజ్యంలో ఇప్పుడు ఎవరైతే రాలేదో వీరికి మహిమ రాజ్యంలో చోటు లేదు. ఎందుకంటే ఈ రాజ్యంలో ఉన్నవారినే, లేదా ఈ సంఘాన్నే దేవుడు మధ్యాకాశానికి తన కుమారుడు ద్వారా ఆకర్షించి అక్కడి నుంచి పరలోకానికి తీసుకొని పోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి కృపారాజ్యములో మనం ఉండాలి. మరి మత్తయి సువార్త 10:14 చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుండినడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణాన్ని విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండినడల మీరు ఆ ఇంటినైనను
ఆ పట్టణాన్ని విడిచిపోనోడు మీ పాదతులు దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమర్రా ప్రదేశంలో గతి ఓర్వదగ్గది ఉండనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, గమనించండి, చాలామంది చేర్చుకోరు, వాక్యం వినరు, వ్యతిరేకంగా ఉంటారు, సాతాను రాజ్యంలో ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ ఆశీర్వాదం, అందరికి కూడా ఈ ధన్యత కలగదు, ఈ దీవెన అందరికీ రాదు. ఎవరైనా ఈ ధన్యతలోనికి, దీవెనలోనికి, ఈ ఆశీర్వాదంలోనికి మనం వచ్చామనుకుంటే మరి అంతకంటే గొప్ప భాగ్యం వేరొకటి లేదని చెప్పాలి. ప్రియులారా, ఈ దేవుని రాజ్యంలోనికి రావడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చూసుకొని ముగించుకున్నాం. దేవుని రాజ్యము మొట్టమొదటిగా అది ఆత్మ సంబంధమైనది, అది బాహ్య సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది అని మనం చదువుకున్నాం యోహాను సువార్త 18:36లో. తర్వాత ఈ దేవుని రాజ్యాన్ని చాలామంది వ్యతిరేకిస్తారు, వాళ్ళకి దేవుని రాజ్యం దొరకదు. ఇది మర్మమైందని చెప్పుకున్నా అది క్రమక్రమం వృద్ధి చెందేది, అది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది, అది మర్మంగా వ్యాపిస్తుంది. దేవుని రాజ్యం వృద్ధి చెంది చెప్పుకున్నాను. ఆ రాజ్యము అది ఆత్మ సంబంధం కనబడుకోకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికాలో, నా దగ్గర నేర్చుకున్నవాడు అమెరికాలో ప్రసంగిస్తాడు పోయి అని నేను ఊహించాలా. ఆంటీ చెప్పిన ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు ప్రభు నమ్ముకొని ఈనాడు చర్చికి పోతున్నారని ఊహించాలా. అది మర్మంగా లోపల ఎట్లా ఒకరికి వ్యాపించి ఎట్లా పోయిందో చూడండి. అది మనకు తెలియకుండానే, మనకు తెలియనంతగా స్పీడ్గా అది వ్యాపిస్తుంది. ఇప్పుడు జొన్న గింజ ఎన్నాళ్ళకు వచ్చింది పైకి, అది ఎంత స్పీడ్గా పోయింది పైకి కదండి. ఆవు గింజ ఎంత చిన్నది, ఎంత స్పీడ్గా మహావృక్షమై ఆకాశం అంతా వ్యాపించింది. అది ఎంత శక్తి ఉందో చూడండి ఈ దేవుని రాజ్య సువార్త. ఎంతమందిని దేవుని రాజ్యంలోకి ఆకర్షిస్తుందో చూడండి, ఎంతగా ఈ సువార్త పాలిస్తుందో చూడండి, ఎన్ని ఆత్మలు రక్షిస్తుందో చూడండి. ఈ దేవుని రాజ్యం యొక్క ప్రభావం, ప్రతిభ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. చిన్నది కాదు, ఇది కనపడదు. అయితే ఎట్లా వృద్ధి చెందుతున్నట్లంటే దానికి కారణం చెప్పలేం, అది ఎట్లా ఎదుగుతుంది అంటే దానికి కారణం చెప్పలేం. అలాగే దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్యము అంతగా వృద్ధి చెందు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. మనకు తెలుసు కదండి, లూకా 14లో మనము గమనించినట్లయితే, లూకా 14:18-20లో, లూకా 14:18-20లో 15 నుంచి చదువుతాను. లూకా 14:15. ఆయనతో కూడా భోజన పనికి కూర్చునే వారిలో ఒకడు ఈ మాట విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధనుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా అన్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకను పిలిచాను, విందు కాలం అంతటి ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు వేరొక పొలం కొని ఉన్నాను, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడగలను, నన్ను క్షమింపాలని నన్ను వేడుకొనుచున్నాడు. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను, నన్ను క్షమింపాలని వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనాడు. చూశారు ప్రియులారా, దేవుని తయారు చేసినటువంటి ఆ గొప్ప విందుకు ఏమంటే ఆ సహవాసానికి, ఆ భోజనానికి, లేదా ప్రభు చెప్పే మాటలకి, ఆ శ్రేష్టమైనటువంటి సంగతులు వినడానికి రావడానికి ఒకరు సాకులు చెప్తున్నారు. నేపాల్ అందరూ ఏకమై నెపములు చెప్పసాగిరి అనేది అక్కడ 17వ వచనంలో మనం చదువుతున్నాం కదా. విందు కాలం అతడు ఇప్పుడు సిద్ధమైనది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపారు. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. రమ్మని చెప్తే దేవుని వాక్యం వినడానికి నెపాలు చెప్తున్నారు అందరు. ఒక్కోడు 3-3 కారణాలు అక్కడ చదివా, ఒకటి కూడా హేతుబద్ధమైనవి కానే కాదు. అలాగైతే ఈ దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది, బాహ్యమైనది కాదు. ఆ దేవుని రాజ్యాన్ని మానవులందరూ కూడా చాలామంది వ్యతిరేకించేవాళ్ళుగా ఉన్నారు. కానీ ఎంత వ్యతిరేకించినా ప్రియులరా,
గమనించండి, దేవుని రాజ్యం యొక్క శక్తి, ప్రతిభ, దాని ప్రభావం, దాని బలం ఎంత గొప్పదంటే మరి అది మన కళ్ళకు కనపడదు. కానీ చూడండి, రోమా పత్రిక 1:8 చూడండి, లేదా ముందు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:7-8 చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 7-8 వచ్చిన చూడండి. 7-8 వచ్చిన 6 నుంచి చదువుతారు. పరిశుద్ధాత్మను కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకునేవారైతారు. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. ఎందుకనగా గమనించండి, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునిలో ఉన్న మీ విశ్వాసము లేదా మీ విన్న వాక్యము వెల్లడాయను. కనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. చూసారా? ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. మ్రోగించే వాక్యం అండి ఇది. అక్కడ మాత్రమే ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము లేదా మీరు విన్న వాక్యము విశ్వాస వాక్యం వెల్లడాయను. కనుక దేవుని ఎడల ఉన్న మీ ప్రతి స్థలమందున మాట గమనించండి. అక్కడ మాత్రమే ప్రతి స్థలమందును అంటే ఏ స్థలములో వాక్యం వెళ్ళలేదని చెప్పాలి మనం? ప్రతి స్థలములో వెళ్ళింది. రోమా 1:8 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. పౌలు రోమా సంఘానికి రాస్తూ ఇట్లా అంటున్నాడు, మీ విశ్వాసము లేదా మీరు విన్న సువార్త వాక్యము లేదా సువార్త వాక్యం మీలో పనిచేసిన రీతి, మిమ్మల్ని విశ్వాసులుగా మార్చిన వాక్యము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించును. ఎక్కడ దాకా పోయినటువంటి వాక్యం? మీ సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. అక్కడ లేదు, ఇక్కడ లేదు వాక్యము, ఆ ప్రాంతంలో అస్సలు సువార్త వేయడలేదు అంటున్నాను. ఈ వాక్యము అంటే మనకు కనబడదు. అది మనకు కనబడదు కాబట్టి అక్కడ సువార్త లేదు. సర్కారంతా పల్లె సంఘాలు ఉన్నాయి. రాయలసీమలో ఒక సంఘము లేదు, జిల్లా 3-4 కూడా లేవు అనుకుంటా ఉంటాను. కానీ ఈ వాక్యము కనబడదు. ఈ దేవుని రాజ్యము ఎట్లా విస్తరిస్తుందో లోపలే, దాని స్పీడ్, అది ఎట్లా ఎదుగుతుందో, అది ఎట్లా వర్ధిల్లుతుందో, అది ఎట్లా వృద్ధి చెందుతుందో, అది ఎట్లా అభివృద్ధి చెందుతుందో, అది ఎట్లా వ్యాపిస్తుందో మనకు తెలియదు. అంత శక్తి ఉంది దేవుని రాజ్యానికి, రాజ్య సువార్తకి, పరలోక రాజ్య సువార్త. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుంటాను బట్టి ప్రభుత్వం. ఈ సువార్త వాక్యము ప్రియులరా, యెరూషలేములో ప్రభు ఆరోహణలో వెళ్ళిపోయినప్పుడు మేడగది మీద అపొస్తలుల 1:15 చదివితే పేర్లు ఉన్నాయట. అందరూ ఎంతమంది అని లెక్కేస్తే ఒకటే గది, మేడగది, 120 మంది ఉన్నారట. ఉన్నారా? ఎదురొస్తుందా? ముగిస్తలే. మేడగదిలో ప్రభు ఆరోహణకి పెంతెకొస్తు దినమున 50వ దినమున ఆత్మను కుమ్మరించాడు. వాళ్ళందరూ కూడా ఆత్మతో నిండుకొని భాషలతో మాట్లాడారు. మరి అద్భుతాలు జరిగాయి. అక్కడ 120 మంది ఉన్నారు. ప్రభు, నేను వెళ్ళిన ఎడల ఆదాముతో మెదడు, నేను వెళ్ళిన ఎడల ఆదాముతో ఎద్దకు పంపుతున్నాను. ఆ మేడగదిలో 120 మందే ఉండేది. ఏమండి? ఉంటున్నారా? జాగ్రత్తగా 120 మంది ఉన్నారు ఆ గదిలో. ఇప్పుడు ఆ 120 మందే సర్వలోకానికి సువార్త వ్యాపింపజేశారు. రోమా 1:8 ప్రకారం ఈ సువార్త ఎంత దూరం పోయింది? సర్వలోకానికి పోయింది. ఎంతమందితో ప్రారంభమైంది సువార్త? యెరూషలేములో మేడగది మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు 120 మంది ఉన్నారు. ఆ 120 మందితో సర్వలోకానికి సువార్త పోయింది. ఇంకో నిదర్శనం, అబ్రహాము చెప్పిన వాగ్దానాన్ని బట్టి ప్రజల మాట వినలేదు, లోబడలేదు. దేవుడు వారిని
చెరకు పంపించాడు ఇశ్రాయేల్ని. ఐగుప్తు దేశానికి పోయినప్పుడు ఎంతమంది పోయినారు వాళ్ళు? 70 మందే. ఐగుప్తులోకి పోయినప్పుడు ఇశ్రాయేలీలు చెరకు పోయినప్పుడు 70 మంది. అంటే పురుషులకు సంగతి చెప్తాడులే, పిల్లలు స్త్రీలు వృద్ధుల సంగతి చెప్పడు, బైబిల్లో లేదు అట్లా. 70 మంది పురుషులు పోయారు అంతే. వాటికి బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు? 6 లక్షల మంది. 70 ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? 6 లక్షలు మళ్ళీ పురుషులే, స్త్రీలు కాదు, పిల్లలు కాదు, ముసలాళ్ళు కాదు, ఏం కాదు. 70 మంది పురుషులు. ఎంతమంది పురుషులు అయ్యారు? 6 లక్షల మంది పురుషులు అయ్యారు. దేవుని బిడ్డలు ఎంత మరి ఇశ్రాయేలీయులు ఎంత వృద్ధి చెందారు వాళ్ళు. 120 మంది అపోస్తలులు సర్వలోకానికి సువార్త ప్రకటించారు. ఇంకోటి అరచేతంత మేఘము ఆకాశంలో కనబడింది. ఆ మేఘం ఏమైంది? కుంభవర్షం కురిపించిందంటే ఆకాశం ఎంత విస్తీర్ణంగా ఆకాశం అంతటికి వ్యాపించింది ఆ మేఘం. అరచేతి మేఘము ఎంతగా విస్తరించింది? ఆకాశం విస్తీర్ణం మనం కొలవగలమా? భూమి సముద్రాలు అన్నీ కలిపితే కూడా విస్తీర్ణం కంటే ఇంకా పెద్దది ఆకాశం. అంత విస్తీర్ణంగా ఆ చిన్న అరచేతంత మేఘము విస్తరించింది. అట్లా దేవుని వాక్యం, ఈ దేవుని రాజ్య వాక్యం, పరలోక రాజ్య వాక్యం, ఈ రాజ్య సువార్త అంతగా విస్తరిస్తుంది, అంతగా మనుషులను మారుస్తుంది. ఆవగింజ ఎక్కడ, మహావృక్షం ఎక్కడ? అంత స్పీడ్గా. దానికి కారణం ఎవరు చెప్పలేరు. అవునా? ఎట్లా అంటే ఎవరూ చెప్పలేరు. అలాగే ప్రియులారా, దేవుని రాజ్యం అంత బలం. అది మాటలతో కాదు, శక్తితోనే కూడుకొని ఉన్నదంటే అర్థమైందా కొంచెం? మనం దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, శక్తితో కూడుకున్నది. మరి ఆ సువార్త మీలో లేదా? నాలో విత్తబడలేదా? అంత శక్తితో ఆ సువార్త పనిచేస్తున్నాం మీలో నాలో. నమ్ముగా ఉన్నాం, నోరు మూసుకొని ఉన్నాం. రోజులు కూడా వచ్చేసాయి, ఇంకా సువార్త చెప్పలేనటువంటి రోజులు వచ్చేసాయి. ఇంకా బయటికి వెళ్ళి సువార్త మైకు పెట్టి చెప్పే పరిస్థితి లేదు, మైకులు కట్టి పైన అరిసే పరిస్థితి లేదు. ఇంకా అవకాశాలు పోయినాయి. ఇంకా నలుగురు ఏడ కలవకూడదు. ఆ నలుగురు దూరం మీటర్ దూరం ఉండాలి. అయినా కూడా సువార్త ఏం ఆగదు. సువార్త ఎవరిలో ఉందో అది మర్మంగా, ఎట్లయితే జొన్న గింజ మర్మంగా పైకి వచ్చిందో రైతుకు తెలియదు. రైతు అడిగితే ఇది నీ నేల నాదే అంటాడు. నువ్వేనా ఇది వేసింది మొక్క? నేనే అంటాడు. ఎట్లా పెరిగింది? ఈ రంగు ఎట్లా వచ్చింది? జొన్న గింజకు ఇంత పచ్చగా ఎట్లా వచ్చింది? కంకి ఎట్లా వచ్చింది? దానికి విత్తనాలు ఎట్లా వచ్చినాయి? అంత ముదురు గింజలు ఎట్లా పట్టింది అది అంటే చెప్తాడు రైతు. అట్లా మర్మంగా అది వృద్ధి చెందుతూ పోతుంది లోకమంతటా, సర్వలోకమునకు వ్యాపిస్తుంది. అలాగైతే దేవుని రాజ్యం అంత బలంగా పనిచేస్తుంది. కొంత మానవులు వ్యతిరేకిస్తారు, కానీ దేవుని రాజ్యం విశ్వమంతా వ్యాపిస్తుంది. కానీ ఆ దేవుని రాజ్యము కొరకు ఆవశ్యకమైంది ఏంటంటే సిలువే. ఆ దేవుని రాజ్యానికి ఆవశ్యకమైంది సిలువ. సిలువ లేకపోతే దేవుని రాజ్యమే లేదు. దేవుని రాజ్యానికి లేకపోతే ఎట్లా వస్తున్నాడు? సిలువలో ప్రభు కాల్సిన రక్తంతో కడుగబడి ఆ దేవుడు మానవుల జన్మకర్మ పాపాలకు చేసిన ప్రాయశ్చిత్తం సిలువలో, దాన్ని ఆశ్రయించి ఆ కార్చిన రక్తమును ప్రోక్షించుకొని లేదా ప్రోక్షింపబడి పవిత్రుడై లేదా కొత్త జన్మను పొంది ఈ దేవుని రాజ్యంలోనికి ప్రవేశం. ఆ సిలువ లేకపోతే, ఆ సిలువ రక్తమే లేకపోతే, ఆ సిలువ మరణమే జరగకపోతే దేవుని రాజ్యంలో ఒకడు కూడా ప్రవేశించలేదు. కాబట్టి సిలువ ఆ దేవుని రాజ్యంలోనికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి ఆవశ్యకత సిలువే. కాబట్టి అలాగైతే ఆ దేవుని రాజ్యంలోనికి శ్రమపడి ప్రవేశించారు. ఊరికే ప్రవేశించలేదు దేవుని రాజ్యంలోనికి. అపోస్తల కార్యం 14:20లో ఈ మాట రాయబడింది. మనం అనేక
శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలోకి రావడం అంత సులభమేమి కాదు. నేను ప్రకటిస్తున్నా కానీ వింటున్న సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవ కుటుంబంలో వారలారా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట అంత సులభమేం కాదు. దేవుని రాజ్యం అంటే ఆయన అధికారం కిందికి, ఆయన అధికారం అనే కాడి కిందికి, ఆయన పరిపాలనలోనికి, ఆయన గవర్నెన్స్లోనికి, ఆయన యొక్క మరి పరిపాలనలోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు. సిలువ ఆవశ్యకమైంది. సిలువను నమ్ముకోండి, సిలువలో వేలాడిన ప్రభును నమ్ముకోండి, ఆయన కార్చిన రక్తాన్ని ఆశ్రయించండి. అంత మాత్రాన, నమ్మినంత మాత్రాన మీరు దేవుని రాజ్యంలోకి వస్తారని కాదు, కానీ దేవుని రాజ్యంలోనికి రావడానికి శ్రమపడి ప్రవేశించాలి. ఉదాహరణ ఒక మాట చెప్పిన వదిలిపెడతాను. ఒక మాట మత్తయి సువార్త 19:24 ఒక మాట ఉంది. ఆ మాట చెప్తాను. సూది బెజ్జములో వంట దురుట కంటే పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట దుర్లభము అని ఉంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దురుట సులభము అని ఉంది. ఆ పరలోక రాజ్యము గురించే మనం ధ్యానం చేస్తున్నాం. ఆ దేవుని రాజ్యాన్ని గురించే మనం ధ్యానం చేస్తున్నాం. సూది బెజ్జంలో వంట దురుట సులభం అంట. పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించలేడంట. దాని వివరణ నేను చెప్తాను. సూది బెజ్జము అన్నప్పుడు నిజంగా సూది పెట్టుకొని వంట అడబెట్టొద్దండి. సూది బెజ్జం ఎంత, వంట ఎంత పెద్దది, ఇల్లు అంత ఎత్తుంటుంది వంట. సూది బెజ్జం ఎంత ఉంటుంది, అది కాదు దాని అర్థం. యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఒక సన్నని తిన్నని ద్వారం ఉందంట. తిన్నని అంటే చక్కగా, సన్నని, చాలా తక్కువగా ఒక ద్వారం ఉందంట. ఆ ద్వారంలోనికి ప్రవేశించాలి అంటే వంట పోలేదట్లే. వంట పెద్దది, వంట మీద మళ్ళీ సామాన్లు దండి వేసి ఉంటాయి, అటు ఇటు పోలేదు. అది ఎట్లా పోతుంది అంటే ఆ ద్వారంలో వంట దూరితే సులభం అన్నాడు. సులభంగా దూరుతుంది. సులభం అంటే ఆ సులభం ఏంటంటే దాని మీద ఉన్న సామాగ్రి అంతా పడేయాలి. ఏడ దూరితే అవతలకు వస్తాయి అవి సామాగ్రి. ఆ సామాగ్రి అంతా పడేయాలి. అది అంత ఎత్తుగా ఉంది కదా, మోకాళ్ళ మీద వంగాలి. అది మోకాళ్ళ మీద వంగి అంత ఎత్తు ఉంటుంది కదా మెడ, దాన్ని కూడా ఉంచాలి. మెడ ఉంచాలి, మోకాళ్ళు ఉంచాలి. దాని మీద ఉన్న సరుకులన్నీ పడేస్తే ఆ మోకాళ్ళ నుంచి కింద నగ్గి 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 కొంచెం 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 శ్రమ, బాడీకి అంతా నొప్పులు తగ్గుతాయి, చర్మం అంతా లేచిపోతుంది, నొక్కి నొక్కి అవతలికి పోతుంది. అది సూది బెజ్జం. యెరూషలేము పట్టణంలోకి పోవాలంటే ఆ సందు సూది బెజ్జాన్ని అని దానికి పేరు పెట్టారు, సూది బెజ్జం అని. సూది బెజ్జం అంటే ఆ సందు, తిన్నని సన్నని సందు. ఈ వంట మరి పోవాలంటే యాజ్ ఇట్ ఈజ్గా దాని మీద సరుకులన్నీ దించేయాలా. తర్వాత అది అంతెత్తుండేది మోకాళ్ళ మీద పండుకోవాలా. మోకాళ్ళ మీద పండుకొని దాని మెడ ఎంత జంపు ఉంటుంది వంట మెడ, అది కూడా తగ్గి దూర్చాలి. ఇట్లా పాము తల దూర్చినట్టుగా తల దూర్చి చిన్నగా నగ్గి 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 అవతలికి పోతుంది. అట్లనే ఒక ధనవంతుడు తన ధన సామాగ్రి చేత తన యొక్క ధనం ఎంత ఉందో, ఇల్లు కానీ, వాకిలు కానీ, బంగారు కానీ, ఆస్తి కానీ, మరి వెండి కానీ, ధాన్యాలు కానీ, మరి ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అవన్నీ వంట మీద నుంచి సరుకులు ఎట్లా తోసేస్తారో అట్లా ఆ ధనవంతుడు అన్ని తోసేయాలి. అన్నీ తోసేసి ఇప్పుడు ఈ వంట దాంట్లో దూరాలంటే ఏం చేసింది, మెడ వంచింది, తల వంచింది, మోకాళ్ళు వంచింది, నగ్గి నగ్గి ఎంతో ఇబ్బంది పడి అవతలకి వెళ్ళింది. అట్లనే ఈ దేవుని రాజ్య సువార్తకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ రాజ్య సువార్తకు, ఈ వాక్యానికి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ఏమండి, వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చాలి. ఎన్నున్నాయి ఆజ్ఞలు? అడిగితే 66 గ్రంథాలు ఉన్నాయి కదా, 60 ప్రతి పేజీకి ఉన్నాయి ఆజ్ఞలు. 10 ఆజ్ఞలే కాదు. ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చాలి.
అన్ని ఆజ్ఞలను నెరవేర్చి అన్నిటికీ తలొగ్గి అన్నిటికీ ఏమండి విధేయత చూపించి లొంగి ఆ సామగ్రి అంతా ఆ ఆస్తిపాస్తులు అన్నీ కూడా తీసేసి దేవుని యొక్క వాక్య మరి కట్టడలకు లోబడి నడుచుకుంటేనే పరలోక రాజ్యం వస్తుంది. అదే కాబట్టి అనేక శ్రమ అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చూస్తున్నాం. అలాగే దేవుని రాజ్యంలోనికి శ్రమపడి ప్రవేశించాలి కానీ ఊరికే ప్రవేశించలేము. కాబట్టి శ్రమ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? ఎవరికంట? అసలు కూర్చుండేది కూడా పెద్ద శ్రమకే మనకి. కొంత నిద్రపోతారు అప్పుడే. కూర్చునేది కూడా శ్రమే. ఇంతసేపు ఎట్లా కూర్చునే ఇంతసేపు? డ్యూటీకి పోతే పొద్దున్నుండి సాయంత్రం వరకు పని చేస్తారు. అవునా? ఇంట్లో పని అయితే ఎంత చేసినా టైం సరిపోదు. పొద్దున్నుండి రాత్రి అంతవరకు ఎంత తుడిచినా, ఎంత కడిగినా, ఎంత ఊడ్చుకున్నా టైమే సరిపోదు. అలసట రాదు. కాలేజీకి పోతే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏం అలసట రాదు. అవునా? షాపింగ్ పోతే పొద్దుకు చీరల అంగడికి పోతే ఎన్ని గంటలకు పోతారు? గంటలో తిరుక్కొని వస్తారా? లేదు. అసలు చీర అంగట్లోనే 3 గంటలు కూర్చుంటారు. వాడివన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని పడేయాలి ముందర. కొనుక్కునేది 2, ఏరుకునేది 2. మొత్తం 1000 చీరలు పడేపిస్తారు ముందు. దానికేమి నస బెటర్, దానికేం కష్టం కాదు, ఇబ్బంది కాదు. వాక్యం ద్వారా 1 గంట దాటి 10 నిమిషాలు అయిందంటే నస. నేనేం చెప్తానంటే కూర్చునేదే శ్రమ అయితే ఇంతసేప అంటే దేవుని రాజు ఎట్లా పోతామండి? అర్ధగంట చెప్పప్ప చాలు, 4 నిమిషాలు చెప్పప్ప చాలు. వాళ్ళు పరలోకన వస్తారా రారు అది వేరే సంగతి. ఏం వాళ్ళు నిశ్చయం లేకపోతే అంటే చెప్పారు. ఒక అర్ధగంట చెప్పు, 40 నిమిషాలు అర్ధగంట చెప్పొద్దు. ఎట్లా పోతారు పరలోక రాజ్యానికి? వాక్యం అర్థం కాకుండా, వాక్యం అర్థం చేసుకోకుండా ఎట్లా పోతారు? చెబుతా ఉన్నా కానీ నాకే పూర్తి అర్థం కాలే వాక్యం చదువుతా అంటే. నేను ఎంత మటుకు మీకు చెప్పినా నాకు తెలియదు, ఎంత మటుకు అర్థమైందో మీకు నాకు తెలియదు. అర్థం చేసుకోకుండా, నేర్చుకోకుండా మనం ఈ పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలో ప్రవేశించగలమా? దీని నుంచి నిత్య రాజ్యంలోనికి, మహిమ రాజ్యంలోనికి పోగలమా? మీరు ఆలోచన చేయండి. అలాగైతే ప్రియులారా, దేవుని రాజ్యము మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు మరి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడింది అద్భుతాల ద్వారా. సాతాను రాజ్యం కూడా కూలిపోయింది దేవుడు అద్భుతాలు చేయడం ద్వారా. దేవుని రాజ్యం వృద్ధి చెందుతుంది. అది మరుగుగా వృద్ధి చెందుతుంది, క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. దేవుని రాజ్యంలో ధన్యత, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. అది కృపా రాజ్యం. మరి ఈ రాజ్యంలో చేరిన వారిలే మహిమ రాజ్యంలోకి పోతారు. దేవుని రాజ్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తేనే దేవుని రాజ్యానికి వస్తాం. ఈ దేవుని రాజ్యం ప్రవేశిస్తేనే ఆ పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి పోతాం. దేవుడి తలంపులు దీవించును గాక. ప్రభు చిత్తం అయితే వచ్చే బేస్తవారం కలుసుకున్నాం. ఆదివారం కూడా మాతో కలవలేని వారు ఉదయం 9:30 గంటలకు ఆదివారం మాతో కలుసుకునే దానికి అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యము శ్రద్ధతో ఇంతవరకు విన్న వారందరికీ వందనాలు, ప్రేమ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభావ. ఇది మొదట్లో మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, మీ భద్రతను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రభు ఈ సమయంలో మాకు మాట్లాడుతూ వస్తూ వచ్చినారు. దేవుని రాజ్యము ఎలాగున్నదనే వివరణని మీరు ఇస్తూ వచ్చినారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది అంత తేలికైనది కాదు. అనేక శ్రమలు అనుభవించిన మీదటే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చదివిస్తూ వచ్చినారు. దేవా, మీరు చక్కని ఉపమానాలు ఇస్తూ వచ్చినారు ప్రభు. తండ్రి, ఆవగింజల గురించి చెప్తూ వచ్చినారు. ఆవగింజ చిన్నదైనను ప్రభు అది పెరిగి ఆకుకూరల కంటే పెద్దది, దాని కింద ఆకాశ పక్షులు సెలదీర్చుకుని ఎంత గొప్పగా ఉంటుంది. దేవ, మీ వాక్యం అనేది ప్రకటించబడుతుంది, సర్వలోకంలో ప్రకటించబడుతుంది. ఆ రోజు 120 మందితో ప్రారంభించబడినటువంటి ప్రభా పరిచర్య ఈరోజు ప్రపంచమంతటా ప్రకటించబడుతూ వచ్చింది. దేవా, మీ దేవుని వాక్యముకు ప్రభా ఎక్కడ స్టాప్ అనేది లేదు ప్రభు. ప్రతి నిత్యము అది ప్రభా అది ప్రకటించబడుతూనే ఉన్నది. మీ వాక్యము మర్మమై ఉన్నదని సెలవిస్తూ వచ్చినారు. దేవా, దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత గురించి ప్రభు మీరు సెలవిస్తూ వచ్చినారు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము స్వామి.
దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మొట్టమొదట సాతాను యొక్క బంధకంలో నుంచి విడిపించబడాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభా లోక పరిస్థితుల నుంచి విడిపించబడాలని మీరు సెలవిస్తూ వచ్చినారు. దేవా ఈ మాటలన్నింటిని బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాం. విత్తబడిన వాక్యము ప్రభా మంచి నేలలో పడినటువంటి విత్తనం వల్ల మా హృదయంలో ప్రభా ఫలించి 30 ప్రభా 60 100 ఫలించగలిగినట్లుగా మీరు సహాయపడుతున్నామని ప్రాధాన్యపడుతున్నాం. శత్రువు మా హృదయంలో నుంచి వాక్యమును ప్రభా తీసుకెళ్ళిపోకుండా మీరే సహాయపడుతున్నామని ప్రాధాన్యపడుతున్నాం. మనుషులుగా ప్రభా తండ్రి కొన్ని పర్యాలు మాలో బలహీనతలు ఉంటాయి తండ్రి, వాటన్నిటి నుంచి మీరు మనం తప్పించి ప్రభా మీ స్వరూపులకు మార్చినందుకు మీకు వందనములు తెలియపరుస్తున్నాం. ప్రస్తుత దినాల్లో లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా తండ్రి మేము అనుకోలేదు ప్రభు ఈ రీతిగా పరిచయం జరుగుతూ ఉన్నది. శత్రువు అనుకున్నాడు లాక్డౌన్లో ఇక ఎక్కడ మందిరాలు ఓపెన్ చేయరు, ఇక క్లోజ్లో ఉంటాయి అనుకున్నారు. కానీ దేవా మందిరములు తెరవబడిన పరిస్థితుల కంటే మూసివేయబడిన దినాల్లోనే మీ యొక్క రాజ్య సువార్త, మీ పరలోక రాజ్యం యొక్క మాటలు విరివిగా ప్రకటించబడుతున్నాయి. చాలామంది ఫేస్బుక్ లైవ్ ద్వారా, జూమ్ కాల్స్ ద్వారా చాలామంది ప్రభావ మరి కాన్ఫరెన్స్ కాల్స్లో ఎంతోమంది ప్రేయర్ చేస్తున్నారు. మీ యొక్క వాక్యం అనేది విరివిగా ప్రకటించబడుతుంది, సర్వలోకం ప్రకటించబడుతుంది అన్నదానికి ఇది ఒక చక్కనైన ఉదాహరణని మేము నమ్ముతున్నాము స్వామి. 8 నుంచి 8వ తారీఖు నుంచి ప్రభావ మందిరాలు తెలుసుకొని వచ్చు అని ప్రభావ అధికారుల నుంచి ఒక మాట వస్తూ వచ్చింది. నిశ్చితమైతే మందిరాలు తెరవబడినప్పుడు ప్రభావ విశ్వాసులైన వారు ఎక్కడైనా తండ్రి బుద్ధి తెచ్చుకొని ప్రభావ నియామక కూడికలకును అలాగే ఆరాధనకును ప్రభావ మరి ప్రభుదిన పరిచర్యకును క్రమము తప్పకుండా సమయంకు ముందుగానే వచ్చి హాజరవునట్లుగా సహాయపడుతున్నామని ప్రాధాన్యపడుతున్నాం. ఇవా చెప్పబడుతూ వస్తున్నారు. సువార్త ప్రకటించబడే పరిస్థితుల్లో మేము ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించాలనుకున్నా ప్రకటించలేని పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడైనా తండ్రి మేము మా యొక్క మనోనేత్రాలతో తెరుచుకున్నట్టుకు సహాయపడండి ప్రభా. రక్షించబడినప్పటికీ లోకం యొక్క పోకడల వైపు పరిగెత్తకుండా ఉండటకు సహాయపడుతున్నామని ప్రాధాన్యపడుతున్నాము స్వామి. మా స్వామి ప్రభా ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు. ప్రభా మీ రాజ్యము ప్రభా త్వరగా రానేది ప్రభా, మీరు ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ దినములు చెడ్డవి కనుక తండ్రి సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సెలవిస్తూ వస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని సెలవిస్తూ వస్తున్నారు ప్రభా. మేము అజాగ్రత్త కలిగి ఉంటే ప్రభా భయంకరమైన విపత్తు మేము ఎదుర్కొనవలసి ఉన్నది. మీరు వస్తారు, మీకు ఇష్టమైన వారిని మీ వారిని మీరు పోగు చేసుకుని పడిపోతారు. అప్పుడు ప్రభా ఏడుపు పండ్లు కొనుక్కున్నట్టు పేదలతో కూడినట్టు స్థలాల్లోకి వెళ్ళాలి కనుక తండ్రి రక్షించబడి మేము బహుగా మీలో స్థిరపడి రక్షణ లేని వారికి సాధ్యమైనంత ప్రభా స్వార్థ ప్రకటించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వాక్యం బట్టి స్తుతిస్తూ ఇక్కడ చేరిన మా ప్రియులను బట్టి మీకు వందనములు తెలియపరుస్తూ వీక్షించిన వారిని బట్టి ప్రభు మేము స్తుతిస్తూ ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా మీరు మా హృదయంలో చేసినటువంటి మీరు మా జీవితంలో చేసినటువంటి గొప్పదైన రక్షణ కార్యం తలపోసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ రక్షకులను యేసుక్రీస్తు ప్రభు ధనికరమైన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొనిచున్నాము గొప్ప పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. గాడ్ బ్లెస్ యు.